బండి మీద దొరికే పానీపూరిని ఇప్పుడు ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకుందాం. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటది. ఇక బండి మీద తిననే పానీపూరి చిప్స్ తీసుకోండి, వీటిని ఫ్రై చేసుకోండి ఆయిల్. కావాలి అంటే పూరీస్ కూడా తయారు చేసుకోవచ్చు. వీడియో లింక్ ఇస్తాను, పానీపూరి లింక్. ఆ లింక్ ను ఓపెన్ చేసినట్లయితే పూరీలు ఎలా తయారు చేసుకోవాలి అనేది క్లీన్ అండ్ క్లియర్ గా ఉంటుంది. చింతపండు నానబెట్టుకోండి, ఆలుగడ్డలు ఉడికించుకొని స్మాష్ చేసి పెట్టుకోండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, కారము, ఉప్పు, పసుపు, కొత్తిమీరని యాడ్ చేసుకోండి. నచ్చితే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. మిక్సీ జార్ తీసుకోండి, మిక్సీ జార్ లోకి గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, చిన్న ఇంచు అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నా. మీరు కావాలి అంటే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. చాట్ మసాలా, జీరా పొడి, సాల్ట్, వాటర్ ను యాడ్ చేసుకోండి. మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. చింతపండు నుంచి గుజ్జును తీసుకోండి. పుదీనా కొత్తిమీర పేస్ట్ ను స్ట్రైన్ చేసుకొని కారం ను యాడ్ చేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ ను కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ తక్కువగా, తీయగా కావాలి అనుకుంటే కొంచెం బెల్లం ను యాడ్ చేసుకోండి. అన్ని తయారైపోయి కదా, ఇప్పుడు పానీపూరిని ఎంజాయ్ చేద్దాం. చాలా సులభం కదా, ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.